హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరమరాలతో ఉండలు తయారు చేస్తున్నానండి. 3 కప్పుల మరమరాలకి 1 కప్పు బెల్లం సరిపోతుందండి. ముందుగా మనం బెల్లాన్ని హీట్ చేసుకోవాలండి. ఒక పావు కప్పు వాటర్ తీసుకొని బెల్లంలో పోసుకొని వేడి చేసుకోవాలండి. ఒక 5 ఇలాచీ తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, పాకం రెడీ అయిందా లేదా అని నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చెక్ చేస్తున్నానండి. పాకం అయితే రెడీ కాలేదు, అంటుకుపోయింది. చూసారా, సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం ముద్దగా అవుతుందండి. చూడండి, అది ముద్దగా అయ్యి దాన్ని గిన్నెకి కొట్టినప్పుడు అది సౌండ్ వస్తుందండి. టంగుమని రాయితో మనం గిన్నెలో కొడితే ఎలా సౌండ్ వస్తుందో అలా వస్తుందండి. ఆ గిన్నెలో వేసుకున్న పాకాన్ని విరగ్గొట్టి చూడాలండి. అది విరిగితే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు, లేకపోతే కొంతసేపు పాకం రెడీ అయ్యే వరకు వెయిట్ చేయాలండి. చూసారు కదా, ఇరిగిపోయింది. సో మనకి పాకం రెడీ అయినట్లేనండి. అలా ఇరిగితే మనకి ముద్ద చాలా పర్ఫెక్ట్గా మనం తినేటప్పుడు కూడా చాలా క్రంచీగా ఉంటుందండి. మరి ఇంకోసారి వేసి చూస్తున్నాను, చూడండి మీకు ఐడియా కోసం. చూసారు కదా, పాకం చాలా బాగా విరిగిపోతుంది, రెడీ అయిందండి. సో తర్వాత ఒక పావు టీ స్పూను వంట సోడా వేసుకున్నానండి. తర్వాత దంచి పెట్టుకున్నటువంటి ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఆ తర్వాత మరమరాలు వేసుకొని తిప్పుకున్నానండి. అవి మొత్తం కలిసే వరకు తిప్పుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అవి మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఉంచుకోవాలండి. ఆ వాటర్లో హ్యాండ్స్ తడి చేసుకొని ఉండలు చేస్తే మనకి హ్యాండ్స్ కాలకుండా ఉండలు కూడా రౌండ్గా నీట్గా వస్తాయండి. నాకైతే 2-3 టైమ్స్ కాలిందండి. ఒక హ్యాండే తడి చేసుకున్నాను, రెండో హ్యాండ్ తడి చేసుకోకపోవడం వల్ల అది ఉండ చేసేటప్పుడు కాలిందండి. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకుండా 2 హ్యాండ్స్ అలా తడి చేసుకొని వండ చేస్తే చాలా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు 3 కప్పుల మరమరాలకి నియర్లీ 30 వరకు వచ్చాయండి. ఈ వీడియో స్టార్టింగ్లో ఒక స్టాండ్ చూపించాను కదండి, అది నేను మీషోలో తీసుకున్నాను. ఈ వీడియో మొత్తం ఆ స్టాండ్ సహాయంతోనే నేను షూట్ చేశానండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. అది 170 రూపీస్కి మీషోలో తీసుకున్నాను. ఆ స్టాండ్ వీడియో కింద కామెంట్ బాక్స్లో కోడ్ ఇచ్చానండి, ఎవరికైనా కావాలితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.